Hello all, welcome back to the new video. So is recentగా ALP 2024లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ దానికి సంబంధించిన ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను రిగార్డింగ్ ద నోటిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ అండ్ ఎన్ని వీకెండ్స్ ఉన్నాయనేది కూడా నేను బ్రీఫ్ గా దానిలో చెప్పాను, ఆ వీడియోలో చెప్పాను. ఒకవేళ దానిలో ఇంకేదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లో, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో దాని నుంచి జాయిన్ అవ్వచ్చు. సో దట్ మీకు ALP ఎగ్జామ్ రాసేంత వరకు, అంటే లాస్ట్ స్టేజ్ అయ్యే వరకు మీకు ఇంటరాక్షన్ అయితే ఉంటుంది అదర్ మెంబర్స్ తో, అదర్ ఆస్పిరెంట్స్ తో. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఈ వీడియో ఒక మెయిన్ ఏం వచ్చేసరికి మీకు CBT 1లో ఉండే మ్యాథ్స్, రీజనింగ్ యాజ్ వెల్ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన జనరల్ సైన్స్ అండ్ GK యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్. సో ఈ టాపిక్ లో మీకు ఎంతవరకు వెయిటేజ్ ఉంటుంది, అంటే ఎంత వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నేనైతే ఒక అనాలిసిస్ ఇవ్వబోతున్నాను మీకు. సో దట్ ఎవరికైతే టైం లేదు ప్రిపరేషన్ కి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి మీకు రివిజన్ చేసుకునే వాళ్ళకి, ఆ ఫేజ్ లో ఉండే వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో 2018లో ALP నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో అప్పుడు CBT 1 జరిగింది ఆగస్ట్ లో. సో మాకు అప్రాక్స్ గా 10 days జరిగింది. సో అప్రాక్స్ గా 10 days లో మాకు 3 shifts, అంటే డైలీ 3 shifts జరిగాయి. సో అంటే 30 పేపర్స్ లో నేనైతే ఒక 10 పేపర్స్, అంటే ప్రతి రోజుకి నేను ఒక్కొక్క షిఫ్ట్ కి అయితే నేను పేపర్ అయితే చూసి అనలైజ్ చేసి నేను ఒక టేబుల్ ఫార్మాట్ అనేది ప్రిపేర్ చేశాను. సో దట్ మీకైతే హెల్ప్ఫుల్ గా ఉంటుందని. ముఖ్యంగా సైన్స్ టాపిక్స్ అయితే మీకు ఎంతవరకు వెయిటేజ్ ఉంటుంది అంటే బయాలజీకి, కెమిస్ట్రీ, ఫిజిక్స్ యాజ్ వెల్ యాజ్ GK అండ్ కరెంట్ అఫైర్స్. సో జీకేలో మళ్ళీ మీకు హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సో ఇవన్నీ కలిపి మళ్ళీ జీకేలో వస్తుంది. స్టాటిక్ జీకే యాజ్ వెల్. అండ్ కరెంట్ అఫైర్స్ అంటే ప్రెసెంట్ ఉండే సిచ్యువేషన్స్ అనేవి కూడా కరెంట్ అఫైర్స్ లోకి వస్తాయి. సో దాని ప్రకారం అయితే నేను టేబుల్ డిసైడ్ చేశాను. అని వస్తుందని కాదు, బట్ మోస్ట్లీ ఇదే ప్యాటర్న్ లో అయితే రావచ్చని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే టేబుల్లోకి వెళ్దాం. సో టేబుల్లో వచ్చేసి నేను ప్రతిరోజు ఒక్కొక్క షిఫ్ట్ అయితే అనలైజ్ చేశాను. 9th, 10th, 13 అలా. సో పైన డేట్స్ అయితే చూడొచ్చు. బయాలజీ వచ్చేసరికి మీకు డెఫినెట్ గా ప్రతి షిఫ్ట్ లో ప్రతిరోజు 4 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఫైనల్ గా మీకు 4 to 5 క్వశ్చన్స్ అయితే రావచ్చు, అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2024లో జరిగే ఎగ్జామ్. సో దానిలో మీకు బయాలజీ 4 to 5 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫిజిక్స్ వచ్చేసరికి మీకు 9th August 10 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ తర్వాత ర్యాండమ్ గా మీకు 6, 9, 8 సో అలా అప్రాక్స్ గా వచ్చాయి. సో 7 to 9 క్వశ్చన్స్ అయితే మీరు ఫిజిక్స్ నుండి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫిజిక్స్ వచ్చేసరికి ముఖ్యంగా మీకు ప్రాబ్లమాటిక్ పార్ట్ ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎక్కువగా యూనిట్స్ సంబంధించి, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఉంటుంది కదా టాపిక్. సో దానిలోంచి యూనిట్స్ మీద స్ట్రెస్ చేస్తారు. యాక్చువల్లీ డైమెన్షన్స్ మీకు CBT 2లో వస్తుంది, ఇంపార్టెంట్ అది. CBT 1 వరకు మీకు యూనిట్స్ అయితే సరిపోతాయి, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ వరకు అవసరం లేదు. యూనిట్స్ యాజ్ వెల్ యాజ్ మీకు టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, సో ఎనర్జీ కన్వర్షన్స్, సో ఇలాంటివి ముఖ్యంగా అడిగే టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ నేను అనలైజ్ చేసినప్పుడు నాకైతే తెలిసింది. అండ్ బయాలజీ వచ్చేసరికి మీకు వేరియస్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెన్షన్స్ అండ్ యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్ సంబంధించి. సో అప్రాక్స్ గా వీటి మీద అయితే ఎక్కువ స్ట్రెస్ అయితే చేశారు. అండ్ కమింగ్ టు కెమిస్ట్రీ వచ్చేసరికి మీకు 8 to 9 క్వశ్చన్స్ అయితే రావచ్చు ఈసారి కూడా. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో ముఖ్యంగా ఇక్కడే మీకు ఎక్కువ టాపిక్స్ అయితే, మీకు ఎక్కువ మార్క్స్ అయితే రాబోతున్నాయి. బయాలజీ వచ్చేసరికి మీకు 4 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది బేసిక్ గా నేను చెప్పేది ఎవరికైతే టైం లేదు అండ్ లాస్ట్ మినిట్ లో ప్రిపేర్ అవుతున్నారు, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నేను పర్టికులర్ గా చెప్తున్నాను. సో బెటర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని స్టార్ట్ చేసి, సో అది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ బయాలజీ అయితే ప్రిపేర్ అవ్వండి టైం ఉంటే. టైం లేకపోతే మాత్రం బయాలజీలో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, ఇందాక చెప్పాను కదా. సో వాటి వరకు చూసుకోండి, అట్లీస్ట్ మీ లక్ బాగుంటే సో అవి కూడా రావచ్చు. అండ్ కమింగ్ టు జనరల్ నాలెడ్జ్ వచ్చేసరికి మీకు ఫస్ట్ 9th August 4 క్వశ్చన్స్ వచ్చాయి, 10th 4, సో ఇలా 13th 3, 14th August అయితే ఒకే క్వశ్చన్ వచ్చింది ఆ షిఫ్ట్ లో. సో ఇలా మీకు 3 to 4 క్వశ్చన్స్ అయితే రావచ్చు. జనరల్ నాలెడ్జ్ అంటే మీకు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అండ్ స్టాటిక్ జీకే ఇవన్నీ కలుపుకొని జీకే. సో 3 to 4, సరే అప్రాక్స్ గా ఒక 5 క్వశ్చన్స్ అనుకోండి. సో 30కి మీకు అప్రాక్స్ గా ఒక 5 క్వశ్చన్స్ అయితే రావచ్చు. సో వెయిటేజ్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది, ఎందుకంటే టాపిక్స్ ఎక్కువ, వెయిటేజ్ తక్కువ. అండ్ ఫైనల్లీ కరెంట్ అఫైర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో ప్రతి షిఫ్ట్ లోనే మీకు అబౌవ్ 5 క్వశ్చన్స్ అయితే డెఫినెట్ గా వస్తున్నాయి. 6 క్వశ్చన్స్ వచ్చాయి 9th August, 10th August 7 క్వశ్చన్స్, 13th 7. సో ఇలా 7 to 8 క్వశ్చన్స్ డెఫినెట్ గా వచ్చే 7 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. కరెంట్ అఫైర్స్ అయితే అప్రాక్స్ గా నేను అనలైజ్ చేసిన ప్రకారం మోస్ట్లీ మీకు అపాయింట్మెంట్స్ ఇంపార్టెంట్, అపాయింట్మెంట్స్ ఒకటి, అండ్ ఆల్సో రీసెంట్ గా జరిగిన స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన క్వశ్చన్స్, సో అవి అయితే రావడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్స్ ఒకటి. సో ఎక్కువగా అయితే వీటి నుండి అయితే టాపిక్స్ అయితే టచ్ చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ మీకు ఇండెక్స్ ఉంటాయి, సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, పాస్పోర్ట్ ఇండెక్స్, సో ఇలా ఉంటాయి కదా.
సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఒకటి ఎక్కువగా అయితే వీటి మీద అయితే స్ట్రెస్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు జనరల్ నాలెడ్జ్ లో హిస్టరీ పరంగా ఒకవేళ టైం లేకపోతే ముఖ్యంగా ట్రావెలర్స్ సంబంధించిన వీడియోస్ చూసుకోండి. ట్రావెలర్ అంటే ముఘల్ రీజియన్ టైంలో మీకు ట్రావెలర్స్ వస్తుంటారు కదా చాలా మంది. సో అదొకటి, యాజ్ వెల్ యాజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఈ రెండు టచ్ చేయండి. అట్లీస్ట్ మీకు ఏది టైం లేకపోతే మాత్రం ఈ రెండు టాపిక్స్ అనేది చూసుకుని వెళ్ళండి. సో ఛాన్స్ అయితే ఉంది రావడానికి. అండ్ సో ఓవరాల్గా అయితే ఇది కరెంట్ అఫైర్స్ అయితే మీకు 7 to 8 క్వశ్చన్స్ అయితే రావచ్చు. సో అప్రాక్స్గా మీరు ప్రతిరోజు చూసుకుంటే 9th August 31 క్వశ్చన్స్ వచ్చాయి. సో 30 రావాలని రూల్ లేదు, వాళ్ళు ఇచ్చిన ప్రకారం చేంజ్ అవుతుంది. సో ఇక్కడ 31 వచ్చాయి కాబట్టి మ్యాథ్స్లో రీజనింగ్లో ఒకటైతే క్వశ్చన్ తగ్గి ఉండొచ్చు. అండ్ 10th August 30, 13th 30. సో అలాగా మీకు అప్రాక్స్గా 29 to 30 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా మీకు జిఎస్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి రావచ్చు. కెమిస్ట్రీ వచ్చేసరికి మీకు క్వశ్చన్స్ అయినా అడగచ్చు. క్వశ్చన్స్ వచ్చేసరికి రిగార్డింగ్ పీహెచ్ స్కేల్ ఆర్ పీరియాడిక్ టేబుల్ మోస్ట్లీ స్ట్రెస్ చేస్తాడు క్వశ్చన్స్ అయితే. సో కెమిస్ట్రీ ముఖ్యంగా మీకు క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ రాకపోయినా కూడా స్టేట్మెంట్ అండ్ అసంప్షన్స్, సో ఈ రకంగా అయితే క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఎనాలజీ, సో ఎనాలజీ పరంగా ఇవ్వచ్చు, స్టేట్మెంట్ అండ్ అసంప్షన్స్, సో ఈ రకంగా కూడా కెమిస్ట్రీలో క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. అండ్ కమింగ్ టు ఫిజిక్స్ ఆల్రెడీ మేము డిస్కస్ చేశాను. ప్రాబ్లమాటిక్ పార్ట్ కూడా ఉంటుంది. ఎక్కువగా మిరర్స్ ఉంటాయి కదా, 10th క్లాస్లో వస్తుంది, కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ ఆర్ లెన్స్. సో దీనికి రిగార్డింగ్గా మీకు అయితే ప్రాబ్లమ్స్ కూడా ఇస్తున్నాడు. అప్లికేటివ్ పార్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ బయాలజీ స్టార్టింగ్లో చెప్పాను, సో మళ్ళీ చెప్పట్లేదు. సో ఇది ఓవరాల్గా జీకే, జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను, సో దాని నుండి డెఫినెట్గా జాయిన్ అయ్యి డిస్కస్ చేసుకోండి. అక్కడ కూడా ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతాయి. సో ఇది ఈ వీడియో. సో ఇలానే మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో కూడా అనాలిసిస్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఆల్సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి ఒకవేళ మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి ఇలాంటి అనాలిసిస్ ఏదైనా కావాలంటే. సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్.